గారు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ఎన్నికలప్పుడు ఏదైతే మాట్లాడిండో అడ్డమైన మాటలు, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ అదే అబద్ధాలు అదే గొప్పలు ప్రచారం చేసుకుంటూ ఇప్పటి వరకు రైతాంగాన్ని కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ ప్రతి ఒక్కరిని ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో మోసం చేస్తూ కాలాన్ని వెలుపుస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గ్రహించాలి. దాదాపుగా 2 లక్షల మందికి రుణమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో. ఈ జిల్లా కేవలం జిల్లాలో ఈ 2 లక్షల మంది ఫస్ట్ బాల్కొండలో పిలిపించింది కాబట్టి ఆ పిలుపుకు బాల్కొండ కాన్స్టిట్యూన్సీ వాళ్ళే కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పాల్గొనాలి. మరి అదేవిధంగా రోజుకో మాట మాట్లాడుతూ రోజుకో మాట మారుస్తూ ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. ఎప్పుడు కూడా ప్రభుత్వం నడిపించకుండా ప్రతిరోజు కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద అడ్డమైన ఆరోపణలు చేస్తూ కాలం వెలిపోస్తున్నాడు. ఉదాహరణకు కేటీఆర్ గారు ఒక మాట సందర్భంలో బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళల గురించి ఏదో మాట్లాడండి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని చెప్తున్నాడు. గతంలో మీరేమన్నారు? గతంలో మీరన్న మాటలు ఏంటి? గతంలో ఉన్న మాటలు కూడా మనవి చేస్తున్నారు అందరూ కూడా. మరి మహిళల్ని ఏ విధంగానైతే కేటీఆర్ గారు ఇట్లా అన్నారు కాబట్టి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలంటున్నారో మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత 7.5 నెలల నుంచి ఇదే రేవంత్ రెడ్డి గారు పింఛన్దారులు పెడుతున్న మహిళలు, వృద్ధులు కానీ, విధవరాలు కానీ, ఒంటరి మహిళలు కానీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి 7.5 నెలల్లో కొన్ని 100,000 కోట్లు మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు మహిళలు మిమ్మల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం మీదకి రాకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఉసుగొలుపుతూ మరి దారి మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. దయచేసి చెప్తున్న మీ అందరూ కూడా కేటీఆర్, కేసీఆర్ బొమ్మలు కాదు, రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం చేయండి మీరు. కారణం ఏంటంటే మీకు వచ్చే అదనంగా వచ్చి 2,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి. కళ్యాణ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, అవి లేవు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నాడు, అవి లేవు. గౌరవ భృతి ఇస్తున్నాడు చదువుకున్న పిల్లలకు, డిగ్రీ పాస్ అయిన వాళ్లకు, అది లేదు. ఏవి ఇవ్వకుండా ఉల్టా చోర్ కోత్వాలు దాంటే అన్నట్టు నువ్వు తప్పులు చేస్తూ, నువ్వు అబద్ధాలు చెప్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా రోజుకో మాటలు మాట్లాడి, పూటకో మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేయడం కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మోసం చేస్తున్నాడు ఆయన. సీనియర్ నాయకులు కూడా తెలుసు ఈ మోసం చేస్తున్నాడని. మీరు కూడా కళ్ళు తెరవండి. ఈ విధంగా గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదు, చాలా తక్కువ చేసినట్టు మోసాలు. 99% మోసం చేస్తుండే వ్యక్తి. మీరు కళ్ళు తెరవండి, మీ అధిష్టాన వర్గానికి చెప్పండి, ఇలా చేస్తే పార్టీ భ్రష్టపడుతుంది, ఈ వ్యక్తిని ఇమీడియట్ తీసేయాలా అని మాట మాట్లాడడం కాకుండా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాట తప్పిన వ్యక్తి నువ్వు కాబట్టి 15th ఆగస్టు లోపల అందరికి రుణమాఫీ చేస్తాను చేయలేదు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలి, హరీష్ రావు కాదు. రాజీనామా చేయాల్సింది నువ్వు, హరీష్ రావు కాదు. హరీష్ రావు అన్న మాటలు అందరూ తెలుసు. ఆయన ఏది ఛాలెంజ్ చేసినా ఆ ఛాలెంజ్ నువ్వు స్వీకరించలేదు. మళ్ళీ ఉల్టా ఎక్కడ మాట్లాడతారనే ఉద్దేశంతో ప్రతిసారి నేను చెల్లించినా, నేను మొత్తం రుణమాఫీ చేసినా, నువ్వు రాజీనామా చేయు, చీము రక్తం ఉందా? అసలు నీకుంటే చీము రక్తం. చీము రక్తం లేని వ్యక్తి నువ్వు. ఇతరుల గురించి మాట్లాడడం నువ్వు ఆలోచించుకో. దేవతల మీద ఒట్లు పెట్టుకొని ఏ ప్రాంతంకి వస్తే ఆ ప్రాంతానికి వచ్చి ఆ దేవతను పైన ఒట్టు పెట్టి దేవతల మీద గౌరవం లేకుండా చేసినావు, దేవతలు అంటే భయం లేకుండా చేసినావు.
అబద్ధాలు మాట్లాడిన ఏం చేయరు దేవతలనే భయం ప్రజల్లో లేకుండా చేసే వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇలా ప్రజల్ని పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో అంటే ప్రజలు సిగ్గుపడాలా. నేను సిగ్గుపడుతున్నాం మేము. దయచేసి చెప్తున్నా మా పత్రికా సోదరులకు, మీరు కూడా ఈ జరుగుతున్న సందర్భాలను మేమున్నప్పుడు కూడా మీరు బయటపెట్టిన పొరపాటు చేస్తే అదేవిధంగా మీరు చేయండి. ఇన్ని లెక్కలు తీస్తే ఒక మా కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి నెల 62-63 వేల మందికి పెన్షన్ మేము ఇస్తుంటే ఇవాళ అదే 63-64 వేల మందికి 2,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నావు నువ్వు అదనంగా. అంటే దాదాపుగా ఒక 128 కోట్ల రూపాయలు ప్రతి నెల ముంచేస్తున్నాం. మాకు ప్రతి నెల మా కాన్స్టిట్యూషన్ పెన్షన్దారులకు 128 కోట్లు ముంచేస్తున్నాను. అంటే దాదాపు 7 నెలల నుంచి అంటే దాదాపుగా 800 నుంచి 900 కోట్లు ముంచేసినాం మా కాన్స్టిట్యూన్సీకి. జిల్లా కాదు, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి. ఒక కాన్స్టిట్యూన్సీకే నువ్వు 800 కోట్ల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసి, రైతు బంధు ఇవ్వకుండా ఆ రైతు బంధు పైసలనే రుణమాఫీ చెప్పి తిమ్మిని బమ్మించేసి పంచపాండవులు ఎందరు అంటే మంచం గోళ్ళు ముగ్గురు అన్నాడు. పేరు చెప్పాడు, 2 పేర్లు చెప్పాడు. ఆ టైప్లో వ్యవహారం చేస్తున్నాం. ప్రజలు గమనించాలి, దయచేసి చెప్తున్నా. ప్రజలు గమన కూర్చోవద్దు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చేసి ఒకటి చేయకపోతే మీకు వస్తే అడుగుతున్నాం మమ్మల్ని. ఎందుకు అడుగుతలేరు మీరు? కారణం ఏంది? కేసీఆర్ కంటే మంచి పరిపాలన చేస్తున్నాడా? కేసీఆర్ అడగంది ఇచ్చిండు ఆయన. ఈ వ్యక్తి అడిగినా ఇస్తున్నాడు. ఇద్దరికి తేడా అది. కాబట్టి మరోసారి మనం చేస్తున్న జిల్లా రైతాంగాన్ని కానీ మహిళలకు కానీ, మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులతోనే ఉచిత బస్సులు ఇస్తున్నాడు. ఉచిత బస్సులకు కూడా నేను ఆర్టీసీ మాజీ చైర్మన్ చెప్తున్నా మీకు, ఇప్పటి వరకు 7.5 నెలల నుంచి ఇచ్చిన ఉచిత బస్సుకు ఆర్టీసీ కార్పొరేషన్కి బకాయిలు ఎంతున్నాడంటే 2,400 కోట్లు బాకీ ఉన్నాడు. ఇప్పుడు 2,400 కోట్లు ఇవ్వలే ఇప్పటికి. ఆర్టీసీ కార్పొరేషన్ చాలా అతను ఉంటుందా పోతుందనే రీతిలో వ్యవహారం చేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగాల జీతాలు చక్కగా ఇస్తలేరు, బకాయిలు ఇస్తలేరు. ఇదే ఆర్టీసీకి మేమున్నప్పుడు ప్రతి సంవత్సరం 1000 కోట్లు 1,500 కోట్లు మరి గ్రాంట్ ఇస్తుండే కేసీఆర్ గారు. మేము నడిపిస్తున్నప్పుడు నష్టం జరగకుండా చూసినాం. మేము నష్టాలు నడుస్తుంది. 0 టికెట్లు ఇవ్వడం వల్ల మహిళకి ఇవ్వద్దు ఏమంటే మేము ఇవ్వాల్సిందే. కానీ సంస్థ కూడా బతికేయాలి కదా. నువ్వు సంస్థను చంపేసి నీ పేరు రావాలనే ఉద్దేశంతో సంస్థలో పనిచేసిన 43,000 మంది ఉద్యోగులు కడుపు కొడతాను. ఉచితం నడిపి నువ్వు వాళ్ళకి ఇచ్చి గ్రాంట్ వాళ్ళకి ఇచ్చి 2,400 కోట్లు ఇవ్వ ముంచేస్తే వాళ్ళకు వాళ్ళ జీతాలు చక్కగా వాళ్ళకు మహిళల పేరు చెప్పి నువ్వు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నది కరెక్ట్ కాదు. అందరికి న్యాయం చేయను, కొందరికి కాదు. 2,400 కోట్లు ఇమీడియట్గా ఇచ్చేయను వాళ్ళకు కార్పొరేషన్కి. ఇచ్చేసి దమ్ముంటే నడిపి నువ్వు నాదని అని అంటలేము మేము. ఇది కూడా 2,04,000 మందికి ఇమీడియట్గా ఈ జిల్లాలో రైతులకు రుణమాఫీ చేయాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలకు ఇచ్చే 2,000 పెన్షన్ అవుతుందో అది ఇవ్వాల్సిందే. ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అందరికి 2,000 నరిస్తున్నాం, అది ఇవ్వాల్సిందే. మరి విద్యార్థినులకు ఆడపిల్లలకు ఎంత పెద్ద డైలాగ్ కొట్టాను. విద్యార్థిని పిల్లలు వాళ్ళ కారు లేదు, బస్సులో పోలేరు. మా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా నేను. అడ్డమైన మాటలు. ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు పిట్టలు దొరకటి పెద్దోడు. అన్ని మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నా తప్ప ప్రజలకు ఒరగబెట్టేది ఏం లేదు. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా హరీష్ రావు కాదు, నువ్వు రాదండి,